హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు తెచ్చిన కొన్ని చట్టాలని, అలాగే మహారాష్ట్రలో ఉన్న కొన్ని చట్టాలని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేసి టీడీపీని అండ్ జనసేనని ఇబ్బందుల్లో పెట్టే ఒక ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే ఆయన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే నేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తానన్న ఇదిలో ఉన్నారు. సో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ చట్టాలన్నీ తీసుకొచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఇప్పటి నుంచే కూడా ఆలోచనలు అయితే చేస్తున్నారు. మరి ఏంటా చట్టాలు, వాటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది టీడీపీకి, జనసేనకు? మరి మీరేం చెప్తారు సార్ ఈ ప్లాన్ గురించి? యాక్చువల్గా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాకముందే మేము వస్తే ఒక్కొక్కడిని తరిమి కొడతాము, మీరు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా లాక్కొచ్చి కొడతాము, కడ్రాయిలతో నడిపిస్తాము, ఇలాగా ఓపెన్గానే పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ, ఈవెన్ చంద్రబాబు కానీ, స్థానిక నాయకులు కానీ మాట్లాడారు. వాళ్ళ అంత ఆవేశంలో అంటే ప్రజలు ఏమనుకుంటారు, మన ప్రభుత్వం వస్తే ప్రజలకి ఏం చేయాలో చెప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తే ఏమనుకుంటారు అన్న సెన్స్ కూడా లేకుండా చెప్పారా? సెన్స్ లేదా, వాళ్ళకి తెలియదా అంటే తెలుసు. కానీ అది చెప్పడం వెనక జగన్ అరాచకాలు ఉన్నాయనేది వాస్తవం. జగన్ అంతగా వాళ్ళని వేధించాడు కాబట్టి మేము వస్తే ఇంతకు 10 రెట్టింపు ఉంటుంది అనేది చెప్పడం వెనక అదే కారణం. లోకేష్ యువకులం పాదయాత్రలో ప్రతి చోట ఒక రెడ్ బుక్లో ఒకరి పేరు ఎక్కించడానికి కారణం ఏంటంటే ఆయన మొత్తం 4000 కిలోమీటర్లు తిరిగాడు కాబట్టి తిరిగిన ఏరియాల్లో ఎక్కడెక్కడ స్థానిక నాయకులు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, లేకపోతే స్థానిక పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, అంటే బ్యూరోక్రాట్స్ కావచ్చు, వీళ్ళు వేధిస్తున్నారో లోకేష్కి చెప్పడం వల్ల లోకేష్కి దగ్గరగా ఈ అరాచకాలని పరిశీలించే అవకాశం దొరికింది. అందువల్ల లోకేష్ ఏంటంటే వాళ్ళకి ఒక హెచ్చరిక పంపదలుచుకున్నాడు. మీరు కానీ ఆపకపోతే నేను రెడ్ బుక్ పెడుతున్నాను, ఈ రెడ్ బుక్లో మీ పేర్లు ఎక్కిస్తున్నాను అన్నది లోకేష్ ప్రకటించాడు. అందరూ ఏమనుకున్నారంటే ఇది ఒట్టి బెదిరింపులే, వీళ్ళు వచ్చినాక దీని మీద ఉండదు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి మీద చంద్రబాబు ముందు నుంచి కూడా అభివృద్ధి అనేదే ఆయన ప్రధాన సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్. అది ఇమ్మీడియట్గా కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, అభివృద్ధి మీద ఆయన ఫోకస్ చేస్తాడనేది ఆయన అనేక సార్లు ప్రకటించుకున్నాడు. కొంతవరకు వాస్తవం కూడా ఉంది. అది రివెంజ్ పాలిటిక్స్ అనేది జనరల్గా చంద్రబాబు చాలా తక్కువ చేస్తాడు మిగతా సీఎంలతో పోలిస్తే. కానీ లోకేష్, పవన్ కళ్యాణ్ రిలేటివ్గా యంగ్, ఇప్పుడు కొత్తగా యంగ్ బ్లడ్ వచ్చింది. ఇప్పుడు మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలలో ఎన్నికైన వాళ్ళు 80 మంది కొత్తగా వచ్చిన వాళ్ళు. సో వీళ్ళు చాలామంది కేడరు 5 ఏళ్లుగా, వాళ్ళైతే జనసేన వాళ్ళు 10 ఏళ్లుగా రకరకాల ఇబ్బందులు పడుంటారు కాబట్టి వాళ్ళకి కక్ష తీర్చుకోవాలన్న ఇది వచ్చింది. ఎందుకంటే అంతకుముందు జగన్ కూడా ఇదే పని చేశాడు కాబట్టి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు హెచ్చరించిన తర్వాత డే 1 నుంచే, అంటే ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే చంద్రబాబు ప్రభుత్వం కంప్లీట్గా రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. అంటే అధికారులని ఇది చేయడం, తర్వాత వీళ్ళు ఎవరైతే ఇంతకుముందు అనుకున్నారో వాళ్ళందరినీ చేయడం ఇది జరిగింది. ఇక్కడ మళ్ళీ రకరకాల కోణాలు ఉన్నాయి, ఆ జోలికి వెళ్ళట్లేదు. మన టాపిక్ వరకు పరిమితం అయితే ఇప్పుడు జగన్కి చాలా పెద్ద నష్టాన్ని అయితే ఇప్పటి వరకే 1 ఇయర్లోనే జగన్కి పెద్ద నష్టాన్ని చేయగలిగారు. అంటే రెండోది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా ఒక పెట్టకథ చెప్తుంటాను, ఒక్కోసారి బలం అనేది బలహీనతగా ఎలా మార్చచ్చో కోతులు తాబేళ్ళ కథ అనేది కేఎన్వై పతంజలి చెబుతాడు. ఎందుకంటే కోతులకి తాబేళ్ళకి మధ్య యుద్ధం వచ్చినప్పుడు తాబేళ్ళని కొట్టడానికి కోతుల వల్ల కావట్లేదు, ఎందుకంటే కవచం గట్టిగా ఉంటుంది, దాన్ని దిప్పంటారు కదా, అది దానివల్ల కాలేదు. అప్పుడు ఒక సీనియర్ ముసలి కోతి ఒక సలహా ఇచ్చింది మిగతా కోతులకి, అరే భయ్య వాటిని ఇట్లా తిప్పించి కొట్టండి రా అని. సో ఆ తాబేళ్ళన్నిటిని ఇట్లా రివర్స్ చేసి కొట్టితే అన్ని చనిపోయినాయి. సో అంటే ఇంతవరకు బలం అనుకున్నది దాని వెనకనే బలహీనత కూడా ఉంటుంది. ఆ బలహీనతను గుర్తించగలిగితే ఎనిమిని ఎలా దెబ్బతీయచ్చు అనేది ఈ కథ చెబుతుంది. అలాగా జగన్ అంటేనే ఒక బలవంతుడు, చాలా దౌర్జన్యాలు చేయగలడు, అతని నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రాయలసీమ ఫ్యాక్షనిజం ఉంటుంది, అతనికి డబ్బులు విపరీతంగా ఉన్నాయి, అతనికి మోడీ అండ ఉంది, ఇవన్నీ ఉండేవి. దాన్నంతా బ్రేక్ చేసేయగలిగారు ఈ 1 ఇయర్ లోపలే. జగన్ ఎంత బలహీనడో చెప్పగలిగారు వీళ్ళు. అంటే మేము ఎవరిని కొట్టినా ఇమ్మీడియట్గా విడిపించుకోలేరు, వాళ్ళని అరెస్ట్ కాకుండా చూసుకోలేరు,
సోషల్ మీడియా స్ట్రాంగ్ అనేది అంటే జగన్కి ఏవేవి బలం ఉండేవి, సోషల్ మీడియా చాలా బలంగా ఉండేది, వాలంటీర్ సిస్టమ్ చాలా బలంగా ఉండేది. అలాగా బలంగా ఉన్న సిస్టమ్స్ అన్నిటినీ బ్రేక్ చేసేసారు వీళ్ళు వచ్చి. సో వాలంటీర్లు అసలు వ్యవస్థ లేకపోతే ఎలాగారా బాబు అనుకున్న పరిస్థితి నుంచి 1 year ప్రూవ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా ఏమీ ఆగదు అనేది ప్రూవ్ చేసేయగలిగారు. సో వాలంటీర్ వ్యవస్థ అన్న ఒక బలమైన దాన్ని లేకుండా చేశారు. అట్లాగే జగన్ సోషల్ మీడియాని వెన్నుముక విరిచేశారు. సోషల్ మీడియాలో దాదాపు 100 మందికి పైన అరెస్టులు, ఇంకొంతమంది పైన కేసులు పెట్టడం, వాళ్ళని ఏమీ చేయలేకపోయాడు జగన్. ఆల్టర్నేటివ్గా జగన్ ఒక నిర్మించలేకపోయాడు. తర్వాత నాయకులు, ఇప్పుడు వంశీ ఉన్నాడు, వల్లభనేని వంశీ 4 నెలలుగా జైల్లో ఉంటే జగన్ ఏం చేయగలుగుతున్నాడు? ఎవరినైనా పెట్టగలుగుతా ఉంటే జగన్ ఏమి చేయలేకపోతున్నాడు. ఓన్లీ కొమ్మినేని శ్రీనివాసరావు, అది కూడా ఆయన సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకునింది. కానీ 70 ఏళ్ళు సీనియర్ జర్నలిస్టు, పైగా ఆయన డైరెక్ట్గా కామెంట్లు చేయలేదు, కామెంట్లు ప్యానెల్లో చేశారు తప్ప ఈయన చేయలేదు అన్న యాంగిల్లో గతంలో సుప్రీంకోర్టే ఆమె కనిక కుమారి, తర్వాత రాజ్దీప్ సర్దేశాయ్ కేసులు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన బెయిల్ ఇప్పించింది తప్ప ఎఫ్ఐఆర్ కొట్టేయలేదు. అంటే ఆయన మీద కేసులు కొట్టేయలేదు, ఓన్లీ SC ST సెక్షను కరెక్ట్ కాదని చెప్పింది తప్ప ఆయన మీద కేసులు అయితే ఎఫ్ఐఆర్ని స్క్వాష్ అనేది చేయలేదు. సో ఈ నేపథ్యంలో జగన్కి చంద్రబాబుకి క్లియర్గా తేడా తెలుస్తుంది. అంటే జగన్ బలం అంతా కూడా నేను ఇందాక చెప్పిన తాబేలు దిప్పమార్గం ఉంది, వెనక జగన్ది ఎంత వీక్గా ఉంది అంటే జగన్ నిర్మాణాలని, సపోర్ట్ సిస్టమ్స్ని, తన కులాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోలేకపోయాడు, పార్టీ క్యాడర్ని స్ట్రాంగ్గా ఉంచుకోలేకపోయాడు, వ్యవస్థల్లో స్ట్రాంగ్ పట్టు లేదు. తర్వాత ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో తనకి ఒక లీగల్ సిస్టమ్స్ అనేవి రకరకాల సిస్టమ్స్ని నువ్వు నిర్మించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు నిర్మించుకోవడం సులభం, అది చేయలేదు జగన్. సో ఇవన్నిటిని ప్రూవ్ చేయగలిగాడు. సో వీటి నుంచి ఇప్పుడు ఎవడైనా కూడా అనుభవాల నుంచి, ఫెయిల్యూర్ నుంచి ఎంత త్వరగా నేర్చుకొని వాటిని సరిదిద్దుకుంటారో వాళ్లే రాజకీయాల్లో నిలబడతారు. సో మామూలుగా ఒక సామెత ఉంది, ఓ హెన్రీది, అనుభవం అనే దువ్వెన చేతికి దొరికేసరికి జీవితం బడతలు అవుతుందని. అంటే నీ అనుభవం నీకు దొరుకుతుంది కానీ నువ్వు దూకోవాలంటే నీకు హెయిర్ ఉండదు. సో నీ దువ్వెన నీకు పనికిరాదు. కాబట్టి అనుభవాలన్నీ నీకు అనుభవాలు కలిగాయి కాబట్టి వాటికి అవే గొప్ప అనుభవాల్ని నువ్వు ఎలా వాడుకుంటావు, అనుభవాల నుంచి నువ్వు ఎట్లా ఇంటర్ప్రెట్ చేసి నువ్వు ఏం నేర్చుకుంటావు అనేది ఇంపార్టెంట్. కానీ జగన్ ముందు నుంచి కూడా రాంగ్ స్టెప్లో ఉన్నాడు. అదేంటంటే రివెంజ్. మనకు కానీ గుర్తుంటే జగన్ గెలవగానే ఢిల్లీలోనే రివెంజ్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేశాడు జగన్. ఈ ప్రభుత్వం కాంట్రాక్టులకి ఎవరికి ఇస్తా వాళ్ళందరికీ నేను తీసేస్తాను అనేది మొదలుపెట్టాడు. సో పాజిటివ్ యాంగిల్లో జగన్ స్టార్ట్ అవ్వలే, నెగిటివ్ యాంగిల్లోనే జగన్ స్టార్ట్ అయ్యాడు. సేమ్ ఈ ప్రభుత్వం కూడా నెగిటివ్ యాంగిల్లోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు జగన్ ఏమంటున్నాడు, జగన్ కూడా నేను అధికారంలోకి వస్తే ఇంకా రెట్టింపు చేస్తాను, మీరు రెడ్ బుక్ కాదు ఏ బుక్ దొరికితే ఆ బుక్ పేర్లు రాసుకోండి, మనం ప్రపంచంలో ఏ మూల ఉన్నా, రిటైర్డ్ అయినా, విదేశాలకు పారిపోయినా నేను వాళ్ళని వెంటాడి తెస్తాను అని చెప్తున్నాడు. సో ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్త ఏంటంటే, ఒక మహారాష్ట్రలో, తమిళనాడులో ఉన్న 2 చట్టాలు ఉన్నాయి. ఈ 2 చట్టాలు జగన్ అధ్యయనం చేసి ఈ 2 చట్టాలలాగా రేపు మనం కూడా ఒక స్టేట్ లా చట్టం తీసుకురావాలనేది జగన్ ప్లాన్గా చెప్తున్నారు. అసలు ఈ 2 చట్టాలు ఏంటి? ఇలా సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు, స్టేట్ గవర్నమెంట్ చట్టాలు ఉండొచ్చా క్రిమినల్ దీంట్లో అంటే ఉండొచ్చు. మన రాజ్యాంగం స్టేట్ అంశాలు కొన్ని ఉంటాయి, సెంట్రల్ అంశాలు ఉంటాయి, ఉమ్మడి అంశాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇది లా అండ్ ఆర్డర్ అనేది ఉమ్మడి అంశం, మామూలుగా అయితే స్టేట్ అంశం కిందకి వస్తుంది, కానీ దాన్ని బ్రేక్ చేయడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఉంది, సిబిఐ ఏ స్టేట్లోకి ప్రవేశించాలన్నా ఆ స్టేట్ పర్మిషన్ ఇవ్వాలి, జనరల్ కాన్సెంట్ అంటారు, కాన్సెంట్ ఇవ్వాలి. కానీ ఎన్ఐఏ తీసుకొచ్చారు, ఎన్ఐఏకి ఏ కాన్సెంట్ అవసరం లే, ఏ రాష్ట్రంలో ఉన్న ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏ రాష్ట్రం కన్నా వెళ్ళొచ్చు. అలాగా కొన్ని స్టేట్లు సపరేట్ చట్టాలు తెస్తారు. ఇప్పుడు వచ్చి జగన్ కళ్ళ ముందు 2 చట్టాలు ఉన్నాయి, ఒకటి తమిళనాడుది, ఒకటి మహారాష్ట్ర. ముందుగా తమిళనాడుది చెప్తాను. తమిళనాడుది గోండా యాక్ట్ అంటారు, దీన్ని మామూలుగా ప్రజలు పిలిచేది గోండా యాక్ట్ అంటారు. దీని అసలు పేరు ఏంటంటే చాలా పొడుగు పేరు ఉంది, తమిళనాడు ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ డ్రగ్ అఫెండర్స్, ఫారెస్ట్ అఫెండర్స్, శాండ్ అఫెండర్స్, స్లమ్ గ్రాబర్స్, వీడియో ప్రైవేట్
అఫెండర్స్, ఇంత పెద్ద పేరుందనమాట. ఈ చట్టం 1982లో వచ్చింది. దీన్ని గూండా యాక్ట్ అని పిలుస్తారు. ఈ చట్టం కిందనే మన సుమన్, యాక్టర్ సుమన్ ఉన్నాడు కదా, అప్పట్లో ఆయన ప్రముఖ హీరో, ఆయన్ని 1986 ఏప్రిల్ 7వ తేదీ ఈ గూండా యాక్ట్ కిందనే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ చట్టం కింద ఏంటంటే త్వరగా బెయిల్ రాదు, స్పెషల్ యాక్ట్ అనమాట. పవర్స్ ఎక్కువ ఉంటాయి, నీకు మామూలు సాక్ష్యాలని పనిచేయవు. వాళ్ళు గవర్నమెంట్ మా దగ్గర సాక్షి ఉందనుకుంటే అది దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాగా పెట్టచ్చు. తర్వాత అది సుప్రీంకోర్టుకు వరకు వెళ్ళి సుమన్ బయటకు వచ్చాడు. కానీ వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. అట్లాగే మహారాష్ట్రలో ఎంకోకా అంటారు దాన్ని, MCOCA, దాని పేరు ఎంకోకా అని పిలుస్తారు. COCA కోకా, ఎంకోకా అంటారు. దీని పూర్తి ఇదేంటంటే ద మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ యాక్ట్ 1999. దీని కింద కూడా స్పెషల్ పవర్స్ ఉంటాయన్నమాట. దీనికి స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. దీనికి ఎవిడెన్స్ సర్వైలెన్స్, అంటే సర్వైలెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నాకు ప్రత్యర్థి, నేను గవర్నమెంట్, నేనేం చేస్తానంటే నీ మీద సర్వైలెన్స్ పెడతా. ఈ సర్వైలెన్స్లో నువ్వు కుట్ర చేస్తున్నావు అని నాకు అనిపించింది, నేను నిన్ను అరెస్ట్ చేసి లోపల ఇచ్చి, ఈ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తే నువ్వు కుట్ర చేస్తున్నట్టు నేను ప్రూవ్ చేయాలి కదా, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నా దగ్గర ప్రూఫ్ ఉంది, మా సర్వైలెన్స్లో తేలిందని చెప్పచ్చు. ఈ చట్టం కింద నీకు హక్కులు ఉండవు అనమాట. సపరేట్ కోర్టులు ఉంటాయి. ఈ కోర్టులు కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి కాబట్టి శిక్షలు కఠినంగా వేస్తాయి, త్వరగా కూడా వేస్తారు. అంటే ఇప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, జగన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని, జగన్ పార్టీలో ఉన్న వాళ్ళని వేధించడం కోసం సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, లేకపోతే బ్యూరోక్రాట్స్ కావచ్చు, వీళ్ళని వేధించడం కోసం ఏం చేస్తుందంటే చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని పోలీసులు కొన్ని రకాల నేరం ఒకటి ఉంటుంది, వీళ్ళు పెట్టే యాక్ట్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 7 ఏళ్ల లోపల జైలు శిక్ష పడే సెక్షన్లు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయకూడదు, 41A కింద నోటీసులు ఇచ్చేసి పిలిపించాలి అనేది అనేక సార్లు కోర్టులు చెప్పింది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 111 యాక్ట్ BNS పెడుతున్నారు. 111 ఏం చెప్తుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు ఒక జర్నలిస్టు, నువ్వేదో ఒక మాట అన్నావు, నీ మీద 111 పెట్టేస్తుంది. అలాగే ఇక్కడ రేవతి మీద పెట్టారు కదా, మన అక్కడ కూడా పోసాని దగ్గర నుంచి అందరి మీద 111 పెట్టారు బిగినింగ్లో. కోర్టులు దాన్ని అడ్డుకున్నాయి. అడ్డుకునేసరికి ఇప్పుడేం చేస్తున్నారు, తెలివిగా ఒక SC, అంటే మాలా సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం నుంచి కంప్లైంట్ ఇప్పించడం, SC యాక్ట్ పెట్టేయడం. కొమ్మినేని మీద అదే పెట్టారు. ఖమ్మంపాటి శిరీష్ అనే ఒక దళిత మహిళ దగ్గర కంప్లైంట్ ఇప్పించి SC/ST పెట్టారు. దాన్ని మంగళగిరి కోర్టు పెట్టొద్దని చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. కానీ అందరి మీద వీళ్ళు కోర్టులకు వెళ్ళలేరు కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే పెద్దల అడ్వకేట్లను పెట్టుకోవాలి. ఈయన కొమ్మినేని మీద ఏదో జగన్ దయదలిచి పెట్టాడు, సిద్ధార్థ దవేని, ఆయన ఏదో 1 కోటో 2 కోట్లు తీసుకొని ఉంటాడు. అలాగే అందరి మీద జగన్ పెట్టలేడు కదా, కాబట్టి చచ్చినట్టు జైళ్ళల్లో ఉండాల్సి వస్తుంది.